ఈ దినాల్లో ఈ దుర్నీతి నుండి తొలగిపోవటం అనేటటువంటి సంగతి మనం గనక గ్రహించగలిగితే మన యొక్క జీవితాల్లో ఇది చాలా గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. The Bible says, Psalm 1, blessed is the man who meditates on the law of the Lord day and night. కీర్తన మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని. Not read the Bible day and night. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం కాదు. We can't read the Bible day and night. ఎందుకంటే దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండలేం. We may read the Bible just a few minutes. ఒకవేళ కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. But meditate on it day and night. అయితే దివారాత్రము దాన్ని ధ్యానించుటని. So let me show you that verse first. Psalm 1. మొదటి కీర్తన ఈ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. కీర్తన 1. It's a very, very good verse. ఇది చాలా మంచి వాక్యం. It says in verse 2 that if your delight is in the law of the Lord, meditate day and night, you'll be like a tree planted firmly by the streams of water, which yields its fruit in season, its leaf does not wither, whatever he does will prosper. 2-3 వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. So whatever he does, he will prosper. అతడు చేయునదంతయు సఫలమగును. Don't you want a life like that? అట్లా ఉండాలని మీకు ఇష్టం లేదా? I want a life like that. నేను ఇటువంటి జీవితం నాకు కావాలని అనుకుంటున్నాను. Anything I do, God will bless it. నేను ఏం చేసినా గానీ దేవుడు దాన్ని దీవించాలని. If I speak, God will bless my speaking. మరి నేను మాట్లాడితే దేవుడు నేను మాట్లాడేదాన్ని దీవించాలని. Go out to visit somebody, God will make me a blessing to that person. ఎవరినన్నా నేను వెళ్ళి దర్శిస్తే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని. If I do some business to earn my living, God will bless my business. ఏదైనా జీవనోపాధి కొరకు ఏదైనా నేను పని చేస్తే వ్యాపారం చేస్తే దేవుడు దాన్ని దీవించాలని. If I have children in my family, God will bless the children. నా కుటుంబంలో పిల్లలు ఉంటే ఆ పిల్లలను దేవుడు దీవించాలని. Whatever he does, whatever means whatever, he will prosper. అతడు చేయనది అంతయు అంటే అంతయు దాని అంతట్లో కూడా అభివృద్ధి కలుగుతుందని. For whom is this? ఎవరికి? Those who read God's word, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నారో and delight in it. Delight. దాని యందు ఆనందించు. You know, just like you're eating chocolate or ice cream, delight in it. చూడండి, మీరు ఏదైనా చాక్లెట్ అన్న ఐస్ క్రీమ్ అని తింటున్నారు అనుకోండి, తింటున్నప్పుడు ఎంత ఆనందంగా తింటారు మీరు దాన్ని. And then whenever you get a chance to think about what you have read. అట్లనే మీరు ఏమైతే చదివారో దాని గురించి ఆలోచించే తలంచేటటువంటి మీకు తరుణం వచ్చినప్పుడు, even in the middle of the night or you're traveling in a bus, anywhere, you think about what you've read. ఒకవేళ మధ్యరాత్రి సమయంలో కానీ బస్సులో ప్రయాణం చేస్తున్నా కానీ ఎక్కడైనా కానీ ఆ వాక్యాలు మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు, now when you're like that, మీరు అట్లా ఉన్నప్పుడు this verse 1 will be true in your life. ఈ మొదటి వచనం మీ జీవితంలో నెరవేరుతుంది, సత్యం You అవుతుంది. will not walk according to the advice of ungodly people, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, and you will not stand in the way that sinners are walking, పాపులు నడిచేటటువంటి మార్గమున నిలువక, and you will not sit with people who are despising the word of God. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. In other words, verse 1 means you will depart from sin. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ మొదటి వచనం ప్రకారంగా ఈ అతిక్రమణ దుర్నీతి నుండి పాపము నుండి మీరు దూరంగా వెళ్ళిపోతారు. Then you have the seal of God in your heart. మీ హృదయం మీద దేవుని ముద్ర ఉన్నప్పుడు, then you have a firm foundation in your life, the foundation of God. మీ యొక్క జీవితంలో దేవుని యొక్క స్థిరమైన పునాది ఉన్నప్పుడు. So let's look at that verse in 2 Timothy 2 again. 2 తిమోతి 2వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని మళ్ళీ చూద్దాం. In the light of what we read in Psalm 1. మొదటి కీర్తనలో మనం ఏమైతే చదివినామో ఆ వాక్యపు వెలుగులో దీన్ని చూద్దాం. How shall I depart from wickedness? నేను దుర్నీతి నుండి ఏ రీతిగా తొలగిపోవాలి? If I know which side is the south, then I can turn towards the north. దక్షిణం ఏ ప్రక్కన ఉందో నాకు తెలుసుంటే అప్పుడు నేను ఉత్తరం వైపు తిరుగుతాను. I don't know here where is south, but if you tell me south is there, then I can turn away from that. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నాకు దక్షిణం ఎక్కడో నాకు తెలియదు, ఇది పలానా దక్షిణం ఈ దిశగా ఉందని మీరు చెప్తే నేను ఉత్తరం వైపు వెనక్కి తిరుగుతాను. So how can I
go away from sin unless I know what sin is. అసలు పాపం అంటే ఏమిటో తెలియందే ఈ పాపం నుండి లేకుంటే దుర్నీతి నుండి ఎట్లా తొలగిపోతాను నేను? A lot of people do not turn away from sin because they don't know what sin is. అనేక మంది ప్రజలు ఈ దుర్నీతి నుండి లేకుంటే పాపం నుండి తొలగిపోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే అసలు పాపం అంటే ఏమిటో తెలియట్లేదు. And so the foundation is not strong. కనుక ఈ పునాది అనేది స్థిరమైందిగా లేదు. Many preachers and pastors do not explain sin to the people because they themselves don't know what sin is. అనేక మంది బోధకులు గాని పాస్టర్లు గాని అసలు పాపం అంటే ఏమిటో ప్రజలకు వివరించి చెప్పట్లేదు. ఎందుకంటే అసలు పాపం అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు. They think sin is just watching cinemas or adultery or murder and things like that. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో సినిమా చూడటం పాపం, లేకుంటే వ్యభిచారం చేయటం పాపం, లేకుంటే నరహత్య, ఇట్లా ఏదో కొన్ని చెప్పి పాపం అంటారు. See, those are all the fruits that come out of the tree of sin. ఇవన్నీ కూడా పాపపు వృక్షాల నుండి వచ్చే ఫలాలు ఇవన్నీ. But you can cut off one fruit, another fruit will come somewhere else. మీరు ఒక పండు ఇక్కడ తెంపేస్తుంటే ఇంకో చోట దానికి కాయ వస్తుంది, పండు అవుతుంది. In the Old Testament, God gave Israel 10 commandments to show what was sin. పాపం అంటే ఏమిటో చూపించడానికి పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. All those 10 commandments ఈ 10 ఆజ్ఞలు కూడా was to show them what is sin. పాపం అంటే ఏమిటో చూపించడానికి. So if you want to turn away from sin, the Lord said, keep these 10 commandments. కనుక పాపం నుండి వాళ్ళు తొలగిపోవాలంటే ఈ 10 ఆజ్ఞలు మీరు ఆచరణలో పెట్టాలి అని చెప్పినాడు. And this is all external things. ఇవన్నీ బాహ్యంగా కనిపించే సంగతులు. So I want to show you the Old Testament standard first, then we will come to the New Testament. మొట్టమొదట అసలు ఈ పాత నిబంధన అంతస్తు ఏమిటో మీకు చెప్తాను, తర్వాత మనం ఈ నూతన నిబంధన అంతస్తులోకి వస్తాం. So turn to Exodus chapter 20. నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి. And see how God told the Israelites to depart from iniquity. ఈ దుర్నీతి నుండి పాపం నుండి ఏ రీతిగా తొలగిపోవాలో ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన సంగతి ఇది. But for us, అయితే మనకైతే the commandment to depart is from within. For అయితే them it was on the outside. అయితే మనకి ఈ ఆజ్ఞలు తొలగిపోకుండా ఉండాలని మనకి చెప్పేది ఏంటంటే లోపల నుండి అంతరంగంలో నుండి చెప్తున్నారు, తర్వాత బాహ్యంగా వస్తాం. Before I come to Exodus 20, let me read you a verse in Isaiah 52 verse 11. నిర్గమకాండం 12వ అధ్యాయం చూసే ముందు యెషయా గ్రంథము 52:11 వచనం. This is an Old Testament verse. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యమే. Depart from iniquity. దుర్నీతి నుండి తొలగిపోవాలి. Don't touch anything unclean. అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు. Isaiah 52 verse 11. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం. Go out of the midst of all that unclean thing. పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడని దాని యొద్ద నుండి And purify yourselves. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి. If you want to carry the vessels of the Lord. యెహోవా సేవోపకరణములు మీరు మోయాలి అంటే. To carry the vessels of the Lord means to serve the Lord. యెహోవా సేవోపకరణములు మోయటం అంటే ప్రభువుని సేవించడం అని. If you want to serve the Lord, మీరు ప్రభువుని సేవించాలి అంటే it says depart and go away from everything that is sinful. ఇది అపవిత్రమైనది, పాపపూరితమైనది ప్రతిదాని యొద్ద నుండి మీరు వెళ్ళిపోవాలి. Don't touch anything sinful. అపవిత్రమైనది ఏది కూడా మీరు ముట్టుకోకూడదు. Purify yourself. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. But it was only on the outside. అయితే ఇదంతా బాహ్యంగా ఉండేదే. Now turn to Exodus 20. ఇప్పుడు చూడండి నిర్గమకాండము. And see what the Lord told, what sin they had to depart from. ఎటువంటి పాపం నుండి వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటటువంటిది ప్రభు చెప్పిన సంగతి. The first commandment, Exodus 20, was verse 2 and 3. I am the Lord your God, you must have no other gods but me. నిర్గమకాండము 20వ అధ్యాయము 2-3 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. So they were to only have Jehovah as their God. వాళ్ళు యెహోవానే తమ దేవునిగా కలిగి ఉండాలి. Then secondly, రెండవది, he said, you shall not make an idol for yourself. In verse 4. 4వ వచనంలో మీరు ఏ విధమైనటువంటి విగ్రహాన్ని, ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. The third commandment, verse 7. 3వ ఆజ్ఞ 7వ వచనంలో You must never take the name of the Lord in vain. యెహోవా దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. Verse 4, you must keep the seventh day, the Sabbath day, holy. Don't do any work. 4వ వచనంలో సబ్బాతుని విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఏ పని That చేయకూడదు. is verse 8. అది 8వ వచనంలో. So this was the sin. If you worked on a Saturday, you were sinning. ఇది పాపం అంటే ఒకవేళ విశ్రాంతి దినాన్ని మీరు పని చేస్తున్నట్టయితే మీరు పాపం చేస్తున్నారు. If you made an idol, you were sinning. మీరు ఏదైనా ఒక విగ్రహం చేసుకుంటే అది పాపం. If you swore in the name of the Lord, that was a sin. దేవుని నామాన్ని వ్యర్థంగా మీరు ప్రమాణం చేస్తే అది పాపం. If you made an idol,
that was a sin. మీరు ఒక విగ్రహాన్ని చేసుకుంటే అది పాపం. Then verse 12, the fifth commandment, 12వ వచనంలో 5వ you must honor your father and mother. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. So to depart from sin means honor your father and mother. పాపం నుండి మీరు తొలగిపోవాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. If you despised your parents, you're sinning. నీవు తల్లిదండ్రులను గనక విస్మరిస్తున్నట్టయితే నువ్వు పాపం చేస్తున్నావు. You shall not murder. నీవు నరహత్య You చేయకూడదు. shall not commit adultery. వ్యభిచరింపకూడదు. 6 and 7. 7, 8 And verse 15, 15వ వచనంలో 8th commandment, 8వ ఆజ్ఞ, you shall not steal. దొంగిలకూడదు. 9th commandment in verse 16, 9వ ఆజ్ఞ 16వ వచనంలో, don't bear false witness against your neighbor. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. And the 10th one, don't covet anything that belongs to your neighbor. 10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వానికి సంబంధించిన దేన్ని కూడా నీవు ఆశించకూడదు. Now, all the laws of the world are really based on these 10 commandments. ఈ లోకములో ఉన్నటువంటి కట్టడలు నియమములు ఇవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల మీదే ఆధారపడి చేసుకున్నటువంటివి. Even in a atheistic country, if you murder, you will be punished. మరి ఒకవేళ అసలు దేవుడు లేడనే దేవుడున్నాడని నమ్మకం లేనటువంటి నాస్తికులు ఉన్న దేశంలో కూడా నరహత్య చేస్తే అది తప్పు, పాపం. If you steal, you will be punished. నువ్వు దొంగతనం చేస్తే శిక్ష విధించబడుతుంది. Because of this standard, Israel was a very much better nation than all the other nations. ఈ కట్టడలు విధులు అనుసరించడాన్ని బట్టి ఇశ్రాయేలు దేశము వేరే ఇతర దేశముల కంటే చాలా శ్రేష్టమైనటువంటి మాదిరికరమైన దేశంగా ఉండేది. But when Jesus came, అయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు he raised the standard much higher. ఆయన ఈ అంతస్తుని ఇంకా చాలా పైకి పెంచినారు. See Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. Now he has told us how to depart from sin in the New Testament. నూతన బంధంలో ఈ పాపము నుండి మనం తొలగిపోవాలి అంటే ఏం చేయాలనే మాటలు. If you keep that Old Testament standard, ఈ పాత నిబంధన అనుసరించి మనం ఉన్నట్టయితే, that means you don't kill anybody. ఎవరిని చంపకుండా ఉండి, That isn't good, but it's an Old Testament standard. మంచిదే, కానీ అది పాత నిబంధన అంతస్తు. You don't steal, that's good, but it's an Old Testament నువ్వు standard. దొంగతనం చేయట్లేదు, అది మంచిదే, అది పాత నిబంధన అంతస్తు. You speak the truth in court. నువ్వు కోర్టులో సత్యం చెప్తున్నావు. See, that was the law. అది అక్కడ ధర్మ నియమం. The law didn't say don't tell lies. The law said don't bear false witness against your neighbor in a court. ప్రభు చెప్పింది ఏంటంటే అబద్ధం ఆడకూడదు నీ పక్కవానితోనే కాదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పేప్పుడు అబద్ధ సాక్ష్యం పలకకూడదు. But Jesus said, అయితే యేసు ప్రభువు అన్నారు in verse Matthew 5:20, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, if your righteousness does not go higher than that of the scribes and Pharisees, you cannot enter the kingdom of heaven. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. The people of Israel were offered a kingdom on this earth. ఇశ్రాయేలు ప్రజలకు ఈ భూమి మీద వారికి ఒక రాజ్యం, దేశం ఏర్పాటు చేయబడింది. The land of Canaan, అదే కనాను దేశం. they had a king. వారికి రాజు ఉన్నాడు. And in Deuteronomy 28, God promised them a lot of prosperity. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రభు వాళ్ళకి అంత అభివృద్ధిని వాగ్దానం చేశాడు. That means a lot of money, అంటే ఎంతో డబ్బు, plenty of crops, ఎంతో అధికమైన పంటలు, the cattle will multiply, వాళ్ళ పశు సంపద అభివృద్ధి పొందుతుంది, they will not have any miscarriage, వాళ్ళకి ఏ విధమైనటువంటి గొడ్డు పోయిందనం ఉండదు, and they will defeat all their earthly enemies. ఈ భూ సంబంధమైన శత్రువులందరినీ వాళ్ళు ఓడిస్తారు. They will be the greatest nation on the earth. ఈ భూమి మీద చాలా గొప్ప దేశంగా రాజ్యంగా ఉంటుంది. The blessing was all earthly. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా భూ సంబంధమైనవి. The Lord didn't say to them, I'll make you holy. మరి అక్కడ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తానని చెప్పలేదు. No, he said, I'll make you rich. లేదు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను. And I'll keep you healthy because I am your healer. నేను మిమ్మల్ని స్వస్థపరిచేవాడిని కనుక మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాను. So all the blessings were relating to this body. కనుక అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మన శరీరానికి, దేహానికి I'll సంబంధించినవి. be healthy and I'll be wealthy. నేను ఆరోగ్యంగా ఉంటాను, ఐశ్వర్యంగా ఉంటాను. And all my earthly enemies will be defeated. ఈ భూ సంబంధమైన శత్రువులందరినీ నేను జయిస్తాను. And I'll be a big man on earth ఈ భూమి మీద చాలా గొప్పడిగా ఉంటాను if you keep my commandments. మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తే. That is, don't make idols. అంటే మీరు విగ్రహాలు చేసుకోవద్దు. Keep 1 day and 7 for me. మరి 7 దినాల్లో ఒకటి నా కొరకు నియమించండి. Honor your father and mother. తల్లిదండ్రులను సన్మానించండి. Don't kill, don't steal, etc. నరహత్య చేయవద్దు, అబద్ధం చెప్పొద్దు, ఇట్లాంటివన్నీ.
But Jesus said, అయితే యేసు ప్రభువు అన్నాడు, now I am offering you a kingdom in heaven, not on earth like the Israelites. నేను ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఈ లోకంలో దేశం ఇచ్చినట్టుగా కాదు, పరలోకంలో మీ కొరకు రాజ్యాన్ని నేను మీకు ఇస్తాను. Heaven is much higher than the earth. పరలోకం భూమి కంటే చాలా ఉన్నతమైంది. So the standard of holiness is much higher than in the Old Testament. కనుక ఈ పరిశుద్ధతను కూర్చున్నటువంటి అంతస్తు ఈ భూ సంబంధమైన దానికంటే ఇజ్రాయెల్ దేశం కంటే ఇది చాలా ఉన్నతమైనది, పైన ఉన్నటువంటి. If you live according to the Old Testament standard, మీరు పాత నిబంధన అంతస్తును అనుసరించి జీవిస్తే you can't follow Jesus. మీరు వచ్చి యేసు ప్రభువును వెంబడించారు. Then you are following Moses. అప్పుడు మీరు యేసు ప్రభువును వెంబడించడం కాదు, మోషేను వెంబడిస్తున్నారు. But Moses can't take anybody to heaven. మోషే ఎవరిని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. So Jesus said, యేసు ప్రభువు అన్నారు, if your standard is only the standard of these Pharisees, మీ అంతస్తు శాస్త్రుల పరిచయాలు నీతి వలె ఉంటే you can't enter the kingdom of heaven. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. That was only for an earthly kingdom. అది భూ సంబంధమైన రాజ్యం కొరకే. So all those 10 commandments were okay for Israel. ఈ 10 ఆజ్ఞలు కూడా ఇశ్రాయేలీయులకు సరే బాగానే ఉన్నాయి. Now I have seen in some believers' homes the list of the 10 commandments. నేను కొంతమంది విశ్వాసుల ఇళ్లలో చూశాను, 10 ఆజ్ఞలు పట్టి ఒక లిస్ట్ ఉంటుంది. That's good. మంచిదే. But that is an Old Testament standard. అది పాత నిబంధన అంతస్తుది. In the New Testament it's much higher. నూతన నిబంధనలో దానికంటే ఇంకా ఉన్నతమైన అంతస్తు. For example, in the Old Testament it said you shall not make an idol. మరి ఉదాహరణ చూడండి, పాత నిబంధనలో ఏమిటంటే నీవు ఏ విగ్రహాన్ని You చేసుకోకూడదు, shall have no other gods but me. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. In the New Testament, నూతన నిబంధనలో వచ్చేసరికి that idol is money. ఈ విగ్రహం అనేది డబ్బు. It's not some idol made of wood or stone. అది ఏదో రాతితోనో చెక్కతోనో చేసినటువంటి విగ్రహం కాదు. It's an idol inside, లోపల ఉన్నటువంటి విగ్రహం. where I love money more than I love Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కంటే నేను డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నానా? Where I will do something against my conscience to get some money. నేనేదో డబ్బు సంపాదించడం కోసం నా మనసాక్షి విరోధంగా అయినా నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నానా? Where I will sacrifice the things of God in order to make some money. లేకుంటే ఈ డబ్బు సంపాదించడం కోసం దేవునికి సంబంధించినటువంటి సంగతులను కూడా నేను వదిలిపెట్టుకుని త్యాగం చేసి అటు వెళ్తున్నానా? Nobody can see it. ఎవరు దాన్ని చూడలేరు. It's in the heart. అది మనసులో ఉంది. Maybe I don't go to the meeting because one Sunday I have to go and make some more money. ఒకవేళ ఆదివారం నాకు డబ్బు సంపాదించడానికి ఏదో చక్కటి మార్గం ఉంది కనుక నేను మీటింగ్లు వెళ్ళడం లేదు. No, nobody will say that man is worshipping an idol. ఆయన ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడని ఎవరు చెప్పరు. But God says he's worshipping an idol. అయితే దేవుడు అంటాడు, ఇదిగో ఈయన విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు. Money is more important to him than God. దేవుని కంటే డబ్బు అతనికి అధికమైన ప్రాముఖ్యత వహిస్తుంది. That is a New Testament standard. అది క్రొత్త నిబంధన అంతస్తు. And then he said, తర్వాత ఆయన చెప్పారు, there's another commandment in the Old Testament saying you shall not murder. పాత నిబంధనలో మరి ఒక ఆజ్ఞ ఉంది, నువ్వు నరహత్య చేయకూడదు. See verse 21. That's what they said in the Old Testament. 21వ వచనంలో అది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ. But I say to you, అయితే నేను చెప్పేది verse 22, 22, that you shouldn't get angry. అసలు నువ్వు కోపపడటానికి వీల్లేదు. So murder in the Old Testament is equal to anger in the New Covenant. పాత నిబంధనలో నరహత్య అనేటటువంటిది క్రొత్త నిబంధనలో కోపానికి సమానం అయిపోయింది. కోపపడితే హత్య చేసినట్టే. If you say that I don't murder, మీరు అనొచ్చు నేను నరహత్య చేయట్లేదు, that's good. మంచిదే. But that is Old Testament. అయితే అది పాత నిబంధన నియమం. That is like saying I got 100% in the kindergarten. అది ఎలా ఉంటుందంటే నేను చదువుకున్నప్పుడు కేజీ క్లాసులో 100కి 100 మార్కులు వచ్చాయని చెప్పినట్టుగా. No, if you get 100% in the kindergarten when you're 4 years old, that's okay. నువ్వు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీకు కేజీ క్లాసులో 100కి 100 మార్కులు వచ్చినాయంటే బాగానే ఉంది. But if your son is 16 years old and is still sitting in the kindergarten getting 100%. అయితే మీ కొడుకు చూస్తే 16 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా కేజీ క్లాసులోనే కూర్చుని 100కి 100 మార్కులు వచ్చినాయని చెప్తున్నాడు. Are you happy? మీకు సంతోషంగా ఉందా? But he says, Mommy, I got 100%. 16 సంవత్సరాల వయసు అన్నాడు, అమ్మా నాకు 100కి 100 మార్కులు వచ్చినాయి అంటున్నాడు కేజీలో. Yeah, you got 100%, but why are you still sitting in the kindergarten? బాగానే ఉంది, 100కి 100 మార్కులు వచ్చినాయి, కానీ ఏ క్లాసులో కూర్చున్నావు, ఇంకా కేజీ క్లాసులోనే కూర్చున్నావు. So Old Testament was like kindergarten. దానికి ఈ పాత నిబంధన అనేది ఎలా ఉందంటే ఏది కిండర్ గార్డెన్ కేజీ క్లాసులో ఉన్నట్టుంది. That's what the Bible says. అదే బైబిల్ చెప్పింది. I'll show you. మీకు చూపిస్తాను. See Galatians in chapter 3. గలతీయులకు రాసిన పత్రికలో Chapter 3. 3వ అధ్యాయం. We read here about the law in verse 24. 24వ వచనంలో ఈ ధర్మశాస్త్రాన్ని గురించిన సంగతి చదువుతాం The మనం. law has become our tutor to lead us to Christ.
ఈ ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు బాలశిక్షకుడు ఆయన. That word tutor we can today translate as aya. ఇక్కడ ఈ బాలశిక్ష అనేటటువంటి దాన్ని ఈ రోజుల్లో ఆయా అని పిలవచ్చు. When the mother is not at home because she's gone to work, చూడండి, అమ్మ ఇంటి దగ్గర లేదు, పని చేయడానికి వెళ్ళింది, and aya looks after the children. కనుక పిల్లల్ని ఆయా చూసుకుంటుంది. Aya is not the mother. ఆయా అంటే తల్లి కాదు. Aya is to look after the child till the mother comes. అమ్మ వచ్చేంత వరకు ఈ ఆయా పిల్లలకి ఏం కావాలో చూసి పెడుతుంది అంతే. And the aya will take the child to school and bring the child back from school. ఈ ఆయా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంది, మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొస్తుంది. And it says the whole Old Testament law was like an aya. మరి పాత నిబంధన ధర్మశాస్త్రము ఇది ఒక ఆయా మాదిరిగా ఉంది. And finally he wants to bring us to Christ. చివరిగా మనలను తను క్రీస్తునొద్దకు తీసుకుని రాగొడుతున్నాడు. That is the law. అది ధర్మశాస్త్రం. See, it says here the law has become the tutor to lead us to Christ. క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. And once you come to the mother, you don't need the aya. ఒకసారి మీరు తల్లి దగ్గరికి వచ్చేస్తే ఇంక మళ్ళీ ఈ ఆయతో పనిలేదు. Then God treats you like a son. అప్పుడు దేవుడు మిమ్మల్ని కుమారుని చూసినట్టుగా చూస్తాడు. But before that, దాని ముందు it says in verse 3, 3వ వచనంలో we were like little chapter 4 verse 3. 4వ అధ్యాయం 3వ వచనంలో We were like children. మనం బాలురమై ఉన్నప్పుడు, That's being under the law is like being like a child. అటువలే మనం బాలురమైన లోక సంబంధమైన మూలపాఠంలో లోబడి. But now verse 5, he has delivered us from the law so that we can become sons. అయితే 5వ వచనములో మనలను విమోచించుటకై స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడినవాడు. You know the difference between a child and a grown up son? చూడండి, ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి కుమారునికి భేదం చూడండి. That is 4 years old, this one is 25 years old. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడు 4 సంవత్సరాల వయసు, ఇతను 25 సంవత్సరాల వయసు. He is in the kindergarten and this fellow is doing postgraduate. ఇతడు కిండర్ గార్డెన్ కేజీ క్లాసులో ఉన్నాడు, ఎదిగినటువంటి కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. So there is a difference between a child and a son. గనుక ఈ చిన్న పిల్లవాడికి కుమారునికి మధ్యలో ఎంత భేదం ఉందో చూడండి. You love a child, but the child can't help you in your work. మరి నువ్వు బిడ్డను ప్రేమిస్తున్నావు, కానీ నీ పనిలో బిడ్డ నీకేం సహాయం చేయలేడు. But a grown up son can do that. అయితే ఎదిగినటువంటి వాడు చేయగలడు. So here the Bible says there's a difference between Old Testament law and New Testament, like a child and a son. కనుక ఈ బైబిల్ ఏం చెప్తుందంటే పాత నిబంధన ధర్మశాస్త్రానికి నూతన నిబంధన నియమానికి ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉందో వాటికి అంత భేదం ఉందని. And he says in verse 1, a child is like a slave. మొదటి వచనంలో బాలుడు దాసులమనే ఉన్నాడని. See, if you have a servant in your home, your servant does not own any of your property. చూడండి, మీ ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి, ఆ దాసునికి మీ ఆస్తిపాస్తులు ఏం కూడా వాటిని చూడలేడు, దాని మీద హక్కు. Your child who's 3 years old may be inheriting of all your property. ఒకవేళ 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లోడు తర్వాత మీ ఆస్తిని అంతటిని తన స్వాస్థ్యంగా చేసుకోవచ్చు. But he cannot enjoy anything because he's 3 years old. కానీ 3 సంవత్సరాల వయసే ఉంది కనుక దానికి సంబంధించినటువంటి దేన్ని కూడా ఆనందించలేడు. He cannot write a check. అతడు చెక్ రాయలేడు. He cannot give a house on rent. ఏదైనా ఒక ఇంటిని అద్దెకి ఇవ్వలేడు. So there's no difference in him and the servant. కనుక ఈ ఇంట్లో ఉన్న దాసునికి 3 సంవత్సరాల పిల్లోడికి ఏం భేదం లేదు. So the Bible says there's no difference. బైబిల్ చెప్తుంది భేదం లేదు వీళ్ళకి. But now Jesus has come. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చారు. So that we don't remain children. తద్వారా మన పసిపిల్లలు కాకుండాట్లు We become sons. మనం ఎదిగిన వాళ్ళం కుమారులుగా ఉంటాం. Then verse 7. 7వ వచనంలో You are no longer a slave but a son. కాబట్టి నీవు దాసుడు కావు కుమారుడివే. Or we can say you're no longer a child but you're a son. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు అసలు పసిపిల్లవాడు కాదు, చిన్నాడు కాదు, నువ్వు పెద్దవాడు, ఎదిగిన కుమారుడు. So there you see the Old Testament says that the law was like kindergarten lesson. గనుక దీన్ని బట్టి మనం చూస్తున్నాం పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము ఏదో కిండర్ గార్డెన్ పాఠాలు చెప్పినట్టుగా ఉంటుంది. In the kindergarten, కిండర్ గార్డెన్ లో కేజీ క్లాస్ లో don't commit murder. అక్కడ ఏంటంటే నువ్వు నరహత్య చేయకూడదు. Jesus said, you want to come to the New Testament? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు కొత్త నిబంధనలోకి రావాలనుకుంటున్నారా? Are you a child or you're a son? నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావా, ఎదిగిన కుమారుడిగా ఉన్నావా? If you want to be a son, నువ్వు కుమారుడిగా ఉండగోరుతున్నావా? don't get angry. అసలు కోపపడొద్దు. See Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. So in the Old Testament when you said depart from sin, పాత నిబంధనలో ఏమనుంది? పాపం యొద్ద నుండి దుర్నీతి నుండి తొలగిపోవాలి. it meant depart from killing people. దాని అర్థం ఏంటంటే మనుషులను చంపేదాని దగ్గర నుంచి తొలగిపోవాలి, వెళ్ళిపోవాలి. That is Old Testament. అది పాత నిబంధన. In the New Testament, నూతన నిబంధనలో when we read in 2 Timothy 2:19, depart from iniquity. 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనంలో దుర్నీతి నుండి తొలగిపోండి అని చెప్తున్నప్పుడు What does it mean?
దాని అర్థం ఏంటి? It means depart from anger. దాని అర్థం ఏంటి? అసలు కోపం నుంచి కూడా మీరు తొలగిపోవాలి. Have you understood that? అర్థమైంది అది మీకు? How many of you have killed your wives? మీలో ఎంతమంది మీ భార్యలను చంపారు? Anybody killed their wife? ఎవరైనా ఉన్నారా భార్యలను చంపిన వాళ్ళు? You know? Anybody killed your husband here? లేకుంటే భర్తలను చంపిన భార్యలు ఎవరైనా ఉన్నారా? You know that when you get angry with your wife, you're killing her. When you get angry with your husband, you're killing her. కానీ మీరు ఎరుగుదరా నీ భార్య మీద కోపడితే ఆమెను చంపేస్తున్నావని, అట్లా భర్త మీద కోపడితే ఆయన చంపేస్తున్నావని? Now if I ask how many of you killed your husband and wife, I think we all have to raise our hands. ఇప్పుడు కనుక నేను అడిగితే మీలో ఎంతమంది భార్యలను భర్తలను చెప్పారంటే మొత్తం అందరూ చేతులు తెస్తారు. I also have to raise my hand. నేను కూడా చేయి పైకెత్తాను. But I stopped killing my wife long ago. అయితే చాలా కాలం క్రితమే నా భార్యను చంపడం మానేశాను. Because I came to the new covenant. ఎందుకంటే ఈ నూతన నిబంధనలోకి వచ్చాను. When in the beginning as a believer, I was also like all the Old Testament kindergarten children. విశ్వాసిగా ఉన్న ప్రారంభ దినాల్లో నేను కూడా ఈ పాత నిబంధనను అనుసరించి కిండర్ గార్డెన్ క్లాసులో ఉన్నట్టే ప్రవర్తించేవాడు. Many husbands and wives are like that. చాలా మంది భార్య భర్తలు అట్లా ఉంటారు. They got daggers. అందరూ కత్తులు బాకులు పట్టుకుని పొడుస్తున్నట్టుగా ఉంటాయి మాటలు. The dagger is not made of steel. ఇక్కడ ఈ బాక్ ఏంటంటే ఇది ఉక్కుతో ఇనుతో చేసింది కాదు. It's in the mouth. నోట్లో ఉంది అది. నోట్లోంచి మాట్లాడేసరికి వెళ్ళిపోవాలి. The dagger we use is our tongue. ఈ నాలుగుతో మనం ఈ ఈటలు ఉపయోగిస్తున్నాం. We hurt each other ఒకరినొకరు గాయపరుచుకుంటున్న మాటలతో, with our tongue. మన నాలుగుతో. Jesus calls it murder. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నరహత్య అంటున్నారు. You don't kill the body, నీవు దేహాన్ని చంపట్లేదు, but you're killing the person inside. ఆ లోపల ఉన్న వ్యక్తిని చంపుతున్నావు. Do you know that you can hurt a person with your words? నీ మాటలతో, నీ నాలుగుతో ఒక వ్యక్తిని నువ్వు గాయపరచగలవు. ఎరుగుదువా? Accidentally we may hurt. ఒకవేళ తెలియదు అకస్మాత్తుగా మనం గాయపరచం. When you deliberately hurt somebody, అయితే ఉద్దేశపూర్వకంగా ఎవరినన్నా మీరు ఇట్లా గాయపరిచినప్పుడు it's very serious. ఇది చాలా తీవ్రమైనది. So what do we mean by this verse? Depart from iniquity. దుర్నీతి నుండి తొలగిపోవాలి అని ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? Are you going to live by the Old Testament kindergarten standard? పాత నిబంధనలో ఉన్నటువంటి కిండర్ గార్డెన్ స్టాండర్డ్ లో మీరు అంతస్తులు ఉండాలనుకుంటారా? Or the New Testament college standard? లేకుంటే నూతన బంధంలో ఉన్నటువంటి కాలేజీ అంతస్తులు ఉండాలనుకుంటున్నారా? How many of you parents will be happy if your children only study kindergarten? That's all. కనుక ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు కేజీ క్లాస్ చదువుకుంటే మా వాడు చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. What a lot of money we spend to give our children a college education. మన పిల్లలకి కాలేజీ చదువులు చదివించడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతాం మనం? How many of you sit down with your children and give them a spiritual college education? మీలో ఎంతమంది మీ పిల్లల దగ్గర కూర్చుని ఆత్మీయమైనటువంటి కాలేజీ విద్యను బోధించడానికి సిద్ధంగా ఉన్నారు? My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, you should not get angry. నువ్వు కోపపడకూడదు, You must overcome that. నువ్వు కోపాన్ని జయించాలి. But you can't say that, అయితే మీరు చెప్పలేరు దాన్ని. because they will say, ఎందుకంటే వాళ్ళు అంటారు, you yourself get angry. How are you telling me not to get angry? నువ్వే కోపపడుతున్నావు కదా, కోపపడద్దు నాకు చెప్తున్నావు నువ్వు అంటారు మళ్ళీ. Then our mouth is shut. అప్పుడు ఇంకా మన నోరు మూసుకోవాలి. So, in order to help our children to come to spiritual college level, కనుక మన పిల్లలకు ముందు మనం నేర్పించాలంటే ముందు మనం ఆత్మీయంగా ఈ కాలేజీ లెవెల్కి రావాలి. we must go to college first. మొట్టమొదటి మనం వెళ్ళాలి కాలేజీకి. And you know, sometimes it takes many years to get a college degree. కొన్నిసార్లు ఈ కాలేజ్ డిగ్రీ సంపాదించడానికి కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. You put your child in school today at 4 years of age. మరి ఈ రోజు మీ పిల్లవాడిని 4 సంవత్సరాల వయసులో స్కూల్లో పెడితే You know that it'll take him 18-20 years before he becomes a postgraduate. పోస్ట్ గ్రాడ్యుయేట్ కావడానికి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పంపించాలి. Okay, it takes time. సమయం పడుతుంది. But okay, little by little you'll get it. కొంచెం ఒక క్లాస్ తర్వాత తర్వాత పైకి In వస్తుంది. the same way, అదే రీతిగా don't get discouraged if you don't get victory in anger in 1 day or 1 year. కోపం మీద మీకు ఒక్క రోజులోనే విజయం రాలేదు, లేకుంటే ఒక్క సంవత్సరంలో విజయం రాలేదని మీరే నిరుత్సాహపడకండి. I want to ask you, are you striving for it? అయితే నేను ఒకటి అడుగుతాను, అసలు దాని గురించి మీరు ప్రయాసపడుతున్నారా దాన్ని జయించాలని? That is New Testament, depart from iniquity. అది నూతన బంధంలో దుర్నీతి నుండి పారిపోవటం అంటే Or take another. Then Jesus said, అప్పుడు యేసు ప్రభువు verse అన్నారు 27, 27వ వచనంలో, you heard it said, you shall not commit adultery. That was commandment number 7 in the Old Testament. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, పాత నిబంధనలో 7వ ఆజ్ఞ ఇది.
That is a kindergarten lesson. అది కిండర్ గార్డెన్ క్లాసులో చిన్న క్లాసులో ఉన్న పాఠం. 2 plus 2 is 4. 2 కలిపితే 4 అవుతుంది. Don't commit adultery. నువ్వు వ్యభిచారం చేయొద్దు. What about now? అయితే ఇప్పుడు Now the standard is higher. ఇప్పుడు ఈ అంతస్తు చాలా పైకి వెళ్ళిపోయింది. If you look at a woman, ఒక స్త్రీని గనక maybe in a poster or a billboard or a television, you see that woman. ఒక స్త్రీని మోహపు చూపుతో పోస్టర్ లో గానీ బిల్ బోర్డ్ లో గానీ టెలివిజన్ లో గానీ magazine, లేకుంటే మ్యాగజైన్ లో గానీ, and you lust for her body, మీ యొక్క దేహము మోహంతో ఆ చూపు చూసినట్టయితే you have already committed adultery. నీవు ఇప్పటికే వ్యభిచారం చేసిన వాడు వైపు. You don't even know who that woman is. అసలు ఆ స్త్రీ ఎవరో తెలియదు. But you committed adultery. అయితే నువ్వు వ్యభిచారం చేస్తావు. That is the New Testament standard. అది నూతన బంధన అంతస్తు. Where are you today? Are you in the kindergarten or you're coming to this New Testament? ఇప్పుడు ఏ అంతస్తులో ఉన్నారు? కిండర్ గార్డెన్ స్టేజ్ లో ఉన్నారా లేకుంటే కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్? Now again I want to tell you. నేను మళ్ళా మీకు చెప్తాను. You can't get this college degree in 1 year. ఈ కాలేజీలో వచ్చే డిగ్రీ సంవత్సరంలో రాదు. But if you work at it, you will get it. అయితే దాని కొరకు ప్రయాసపడి కష్టపడి దాన్ని సంపాదించుకుంటారు. Think of so many of our children who were just in kindergarten 10-14 years ago. మన పిల్లలు ఎంతో మంది ఒక 14 సంవత్సరాల కిందట వాళ్ళు కేజీ క్లాసుల్లో కూర్చున్న వాళ్ళే. Today they are in college. ఈ రోజు కాలేజీలో ఉన్నారు. In a few years they'll get a degree. కొన్ని సంవత్సరాల్లో ఒక డిగ్రీ వస్తుంది. That didn't take only 1 or 2 years. అది 1-2 సంవత్సరాల్లో వచ్చింది కాదు అది. But they got it. కానీ పొందారు దాన్ని. And the same way అదే రీతిగా you can get this also. మీరు దీన్ని కూడా పొందగలరు. But if your children had said I'm not interested in any more studying, ఒకవేళ మీ పిల్లోడు అన్నాడు అనుకోండి నాకు చదువులు అసలు శ్రద్ధ లేదా అని వదిలేసాడు, then they will never get it. ఇక వాళ్ళకి రానే రాదు డిగ్రీ. So it's all right that you're struggling against lusting with your eyes. ఒకవేళ మీ యొక్క చూపుతో మోహపు చూపు దాంతో మీరు శ్రమ పడుతున్నారు అనుకోండి, I say don't give up. నేను అంటాను దాన్ని మీరు Keep వదిలిపెట్టద్దు. the battle. ఈ పోరాటం కొనసాగించండి. You know how hard these children have to study for their examination. పిల్లల పరీక్షల కోసం ఎంత కష్టపడి చదువుతారు. Sit late at night, they are studying to get a degree. రాత్రి చాలా లేట్ అవర్స్ లో కూర్చుంటారు, ఎంత కష్టపడి చదువుతారు డిగ్రీ సంపాదించడానికి. It's not easy. అది సులువు కాదు. But then once they get it, ఒక్కసారి దాన్ని they can పొందారు, get a good job. మంచి ఉద్యోగం వస్తుంది. It's the same way here. అదే రీతిగా ఇక్కడ కూడా If you battle it and say, Lord, give me grace that I want to have this in మీరు my ఈ life. పోరాటంలో పాల్గొని ప్రభువా నీ కృపను గ్రహించు దీనిని నేను జయించాలనుకుంటున్నాను అని మీరు ప్రయాసపడితే, I want to depart from all lusting with the eyes. మరి కళ్ళతో మోహపు చూపుతో చూసేదాన్ని అంతటి నుండి కూడా నేను తొలగిపోవాలని కోరుతున్నాను. And if it takes me 15 years to get this degree, I'm going to get it. ఒకవేళ ఇది ఈ డిగ్రీ పొందడానికి 15 సంవత్సరాలు పట్టినా కానీ నాకు ఇది కావాలి, నేను దీన్ని పొందాలి. I'm going to get better and better and better, and one day I get the degree. దీని నుంచి కొంచెం మెరుగైన విధానంలో పైకి వెళ్తాను, ఒక దినాన్ని ఈ డిగ్రీ So పొందుతాను. what I want to say to you is this. దానికి మీకు నేను చెప్పకూడదు ఏమిటంటే, The new covenant depart from iniquity is much higher than the Old Testament depart from iniquity. పాత బంధంలో అతిక్రమం నుంచి మరి తొలగిపోవటం అనే దానికంటే నూతన బంధంలో ఈ పాపం నుండి అతిక్రమం నుండి తొలగిపోవటం అనేది చాలా ఉన్నతమైన స్థాయి. And then the Lord said to them in verse 33. అప్పుడు 33వ వచనంలో ప్రభువు అంటున్నాడు, See, in the Old Testament it was don't make a false vow unto the Lord. పాత బంధంలో దేవుడు చెప్పింది ఏంటంటే అబద్ధ ప్రమాణం చేయకూడదు అని. That means when you go to the court, దాని అర్థం ఏంటంటే నువ్వు కోర్టులోకి వెళ్ళావు, you put your hand on the Bible, అక్కడ నీ చెయ్యి బైబిల్ మీద దేని మీద పెట్టి Now ప్రమాణం చేస్తావు, I will speak the truth. నేను సత్యమే చెప్తాను అని చెప్తావు. What is the meaning of that? దాని అర్థం ఏంటి? Okay, now I will speak the truth. నేను ఇప్పుడు సత్యం చెప్తున్నాను. The meaning is, దాని అర్థం ఏంటంటే, most of the time I tell lies, but now I'm going to speak the truth. దాని అర్థం ఏంటంటే మామూలుగా నేను చాలా సార్లు అబద్ధాలు చెప్తాను, ఇప్పుడు మాత్రం సత్యమే చెప్తున్నాను. But Jesus said it must not be like that with you. అయితే యేసు ప్రభువు చెప్పింది ఏమిటంటే మీరు అట్లా ఉండకూడదు. Always you must speak the truth. ఎల్లప్పుడు ఎప్పుడు కూడా సత్యమే చెప్పాలి. You don't have to put your hand on the Bible దానికోసం or swear. మీరు సత్యం చెప్పడం కోసం ప్రమాణం చేసి సత్యం చెప్పక్కర్లేదు. Verse 37, your yes must be yes, your no must be no. 37వ వచనంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని See, the ఉండదు. standard is so high in the New Testament. చూడండి నూతన బంధంలో ఎంత పైకి వచ్చేసిందో చూడండి. Old Testament was don't make a false witness against your neighbor in the court. పాత బంధంలో నువ్వు కోర్టులో నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం But in పలకకూడదు. the New Testament it says don't tell lies. అయితే నూతన బంధంలో ఆ అంతస్తులోకి వచ్చేసరికి అసలు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. Anytime. ఎప్పుడు కూడా
It's so easy to tell lies and make money nowadays in some offices. ఈ దినాల్లో కొన్ని ఆఫీసుల్లో డబ్బు సంపాదించడం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పేయడం చాలా సులువు. Just sign a false statement and get some money. కొన్ని తప్పుడు సమాచారాలు సంతకాలు పెట్టేస్తూ ఉంటారు, డబ్బులు వచ్చేస్తూ ఉంటారు. That money will be a curse in your family and a curse upon your children. అట్లా సంపాదించినటువంటి డబ్బు అంతా కూడా నీ కుటుంబానికి నీ పిల్లలకు శాపంగా మారిపోతుంది. You know that? తెలుసా మీకు అది? Supposing your children are hungry, ఒకవేళ మీ పిల్లలు ఆకలితో ఉన్నారు, how many of you will go and steal some food from somewhere? మీరు ఎంతమంది వెళ్ళి దొంగతనం చేసి ఆహారం పట్టుకొస్తారు? You no need to steal. మీరు దొంగతనం చేయండి. Pray to God and say, Lord, I don't have any money to buy food for my children. మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నా పిల్లలకి ఆహారం కొట్టాను, నా డబ్బు కావాలని ప్రభుని అడగండి. You said the righteous will never be forsaken. నీతిమంతులు ఎప్పుడు కూడా విడిచిపెట్టబడరు. Please take care of my children. నా పిల్లల గురించి ప్రభువా నువ్వు give them some food to eat. తినడానికి ఆహారం కావాలి. God will do a miracle. దేవుడు అద్భుతాలు చేస్తాడు. He can multiply 5 loaves to feed 5,000 people. 5 రొట్టెలను విస్తరింపజేసి 5,000 మంది సరిపోయేటట్టు చేయగల సమర్థుడు. The children will be blessed. పిల్లలు కూడా ఆశీర్వాదం But పొందుతారు. if you go and steal food from some shop and give it to your children, that will not be a blessing to them. అంతే కాకుండా ఏదో షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆహారం దొంగతనంగా చేసి పట్టుకొచ్చేసి పిల్లలు పెడుతున్నారు అనుకోండి, అది ఏమైనా ఆశీర్వాదంగా ఉంటుందా? You know that and you won't do it. మీరు చెయ్యరు, అది తెలుసు. But the same thing, when you cheat in the office, sign a false statement and make some money, ఆఫీసుల్లో తప్పుడు సమాచారాలు రాసి సంతకాలు పెట్టి డబ్బు సంపాదించడం అలాగే that ఉంటుంది. money will be a curse for you and a curse for your children. ఆ డబ్బు మీకు మీ పిల్లలు కూడా శాపంగా మారిపోతుంది. If you have a fight with somebody over property and try to take property that doesn't belong to you, that property will be a curse to your మీది children. కానటువంటి ఆస్తిపాస్తుల కోసం మీరు పోట్లాడి కేసులు వేసి దాన్ని ఏదో సంపాదించుకుంటే ఆ ఆస్తి వల్ల మీకు ఆశీర్వాదం ఉండదు. Many Christian parents are bringing a curse on their children. అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇట్లాంటి శాపాలు తీసుకొస్తున్నారు. I have one word to all such people. అట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకే ఒక మాట: Depart from iniquity. దుర్నీతి నుండి తొలగిపోండి, Run away from it. దాని నుంచి మీరు పారిపోండి. Further, the Lord says, తర్వాత ఇంకా ప్రభు చెప్పింది, in the Old Testament it said, if somebody takes your eye, verse 38, you take out his eye. మరి 38వ వచనంలో పాత నిబంధన ఏం చెప్తుందంటే, కంటికి కన్ను ఎవరన్నా నీ కంటికి హాని కలిగిస్తే వాడి కంటికి కూడా నువ్వు హాని కలిగించాలి, తీసేయాలి. If somebody knocks out one tooth of yours, you hit him and knock out one tooth of his. ఎవరన్నా నీ పన్ను విరగొడితే నువ్వు కూడా వాడిని కొట్టి వాడి పన్ను విరగొట్టాలి. What he meant was that don't take out 2 teeth if he took out only 1 tooth of yours. దీని అర్థం ఏంటంటే, ఎవరన్నా ఒక్క పన్ను విరగొడితే మీరు 2 పళ్ళు విరగొట్టద్దు, ఒకటే విరగొట్టితే సరిపోతుంది, చిల్లైపోతుంది. That was Old Testament standard. అది పాత నిబంధన అంతస్తు. You can hit him, but make sure only 1 tooth comes out because he took out only 1 tooth of yours. మీరు కొట్టొచ్చు, కానీ మీ ఒక్క పన్నే విరగొట్టాడు కనుక మీరు కూడా జాగ్రత్తగా ఒక్క పన్ను విరిగిపోయేలాగా కొట్టాలి, 2 పళ్ళు విరగకూడదు. That means if somebody fights with you, you can fight with him. అంటే ఎవరైనా మీతో పోట్లాడితే మీరు కూడా పోట్లాడండి, చెల్లైపోయి. If he gets angry with you, you get angry with him. ఆయన మీ మీద కోపడితే మీరు ఆయన మీద కోపడండి. But don't fight more than him. అయితే తను చేసిన దానికంటే అధికంగా హాని చేయొద్దు. But many Christians are living like this. అయితే అనేక మంది క్రైస్తవులు ఇట్లానే జీవిస్తున్నారు. Are you like that? మీరు ఎలా ఉన్నారా? When your husband gets angry with you, ఒకవేళ ఎప్పుడైనా మీ భర్త మీ మీద కోపడ్డాడు అనుకో, see how your father and mother are. నీ తల్లి మీ అమ్మ మీ నాన్న సంగతి ఏంటో చూడంటే, Then you say, oh, see how your father and mother are. మీరంటే నీ అమ్మ సంగతి మీ నాన్న సంగతి నువ్వు చూడంటే, That is like this, an eye for an eye and a tooth for a అది tooth. ఎలా ఉంటుందంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నట్టు సమాధానాలు అన్నమాట. Then you're not a Christian. ఇప్పుడు నువ్వు అసలు క్రైస్తవునివే కాదు. You are following Moses. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. But Jesus said, అయితే యేసు ప్రభువు చెప్పింది, no, you must not do that. మీరు ఆ రీతిగా చెప్పకూడదు. If somebody slaps you, verse 39, on one cheek, you just turn the other cheek. 39వ వచనంలో, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. And another commandment in the Old Testament was 43 was love your neighbor and hate your enemy. 43వ వచనంలో, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని But I say to you, చెప్పమన్నమాట. love your enemies. అయితే నేను చెప్పేది ఏమిటంటే, మీ శత్రువులు ప్రేమించాలి. What I'm trying to tell you is, ఇది మీకు చెప్పకూడదు ఏమిటంటే, everything in the New Testament, sin is in a higher standard. కనుక ఈ నూతన బంధంలో చెప్పబడినటువంటి ప్రతిదీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని చూపిస్తుంది. And if you want to have a New Testament life, ఈ నూతన బంధన జీవితం మీరు కావాలనుకున్నట్టయితే, you must understand this New Testament definition of sin. ఈ పాపం అంటే ఈ నూతన బంధంలో ఉన్న నిర్వచనాన్ని మీరు తెలుసుకుని ఉండాలి. If you want a new covenant home, నూతన నిబంధన గృహాన్ని మీరు కలిగి ఉండాలంటే, in other words, you want a heavenly home, not an earthly home. ఇంకో మాటలో చెప్పాలంటే పర సంబంధమైన గృహాన్ని మీరు కలిగి ఉండాలి, భూ సంబంధమైన గృహం కాదు, పరలోక సంబంధమైన గృహం కలిగి Not ఉండాలి. a good earthly home, but a heavenly home. ఒక చక్కటి భూ సంబంధమైన ఇల్లు కాదు,
పరలోక సంబంధమైన గృహాన్ని కలిగి then ఉండాలి. you must see what is the New Testament standard of sin so that you can turn away from it. నూతన బంధన ప్రకారంగా అసలు పాపం అంటే ఏమిటో దాని నిర్వచనం తెలుసుకుని ఉండాలి. తద్వారా దాని యొద్ద నుండి తొలగిపోవాలి. I told you that many people can't turn away from sin because they don't know what sin is. నేను చెప్పాను అనేక మంది అసలు పాపాన్ని నుంచి తొలగిపోవడం అంటే తెలియదు, ఎందుకంటే అసలు పాపం అంటే ఏంటో తెలియట్లేదు వాళ్ళకి. Now I showed you today from Matthew chapter 5 the few things that Jesus spoke was sin. యేసుక్రీస్తు ప్రభువారు పాపము అని చెప్పినటువంటి కొన్ని సంగతులు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మీకు చూపించాను. But in my 50 years of being a believer, అయితే నేను 50 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాను. I have seen very few people who take these things seriously. ఈ సంగతులు చాలా తీవ్రంగా తీసుకునేటటువంటి వాళ్ళు చాలా కొద్ది మందిని చూశాను. I found even preachers didn't take it seriously. నేను చూసిన బోధకులు కూడా వీటిని అనుసరించట్లేదు. I sat in so many churches. అనేకమైన చర్చెస్ లో కూర్చున్నాను. I never heard anybody preaching against అసలు ఇట్లా ఈ రీతిగా కోపం మీద ప్రసంగం చేసిన వాళ్ళు ఎవరు చూడలేదు. I never heard anybody preaching against the lust of the eyes. ఈ కంటితో మోహపు చూపు చూడడానికి గురించి ప్రసంగం చేసిన వాళ్ళు ఎవరు I చూడలేదు. never heard anyone preach about you must always speak the truth every day. నువ్వు ఎల్లప్పుడూ ప్రతిరోజు సత్యాన్నే పలకాలి అని బోధించిన వాళ్ళు ఎవరు And చూడలేదు. you must love all your enemies. నీ శత్రువులను ప్రేమించాలని బోధించిన వాళ్ళు చూడలేదు. And if you love money, you are worshipping an idol. నువ్వు డబ్బును ప్రేమిస్తున్నట్టయితే నువ్వు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు అని చెప్పిన వాళ్ళు చూడలేదు. Have you heard these messages? ఈ వర్తమానాలు ఎక్కడైనా విన్నారా? But it's all in the Bible. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. See, for example, in Colossians 3. ఉదాహరణ చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Here it speaks about how, what does it mean to be greedy for more and more money? అధికమైనటువంటి డబ్బు కావాలనేటటువంటి ఆశ, ధనాపేక్షణ గురించి చెప్పండి మాట. You know what the New Testament says? నూతన బంధన ఏం చెప్తుందో చూసారా? Colossians 3 verse 5. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ The వచనం, last part. చివరి భాగం. He says one of the things you must get rid from your life is greed, which is the same as idolatry. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. Have you read that? చదివారా మరి దీన్ని? That if you're greedy for more and more money, that is like worshipping an idol. ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం అది ఒక విగ్రహారాధన లాంటిది. You see other people in our country making some idol and bowing down to it. కొంతమంది మనం చూస్తాం, మన యొక్క దేశంలో చాలా మంది కొన్ని విగ్రహాలు చేసుకుని దాని ముందు నమస్కారం పెట్టి దానికి పూజలు చేస్తారు. Would you do that? చేస్తారా మీరు అట్లా? Would you go into some temple full of idols and bow down to that? మీరు ఎక్కడైనా దేవాలయాల్లోకి వెళ్ళి విగ్రహాల ముందు తల వంచి నమస్కారాలు చేస్తున్నారా, పూజలు చేస్తున్నారా? No, I'm a Christian. మీరు అంటున్నారు లేదు నేను క్రైస్తవుడు. But according to this verse, అయితే ఈ వచనాన్ని అనుసరించి if you're greedy for more and more money than you need in your life, అధికమైనటువంటి ధనం సంపాదించాలి, ధనార్జన అనేటటువంటి విగ్రహాలు వచ్చినప్పుడు it is exactly the same as going into a temple and bowing down and saying, oh idol, I worship you. ఒక దేవాలయంలోకి వెళ్ళి ఒక విగ్రహం ముందు మీరు నమస్కారం చేసి పూజ చేసినట్టే ఈ డబ్బును ఆరాధిస్తే. Have you heard anybody preach that message to you? ఎవరన్నా ఈ వర్తమానం చెప్పడం మీరు విన్నారా? This is not only in my Bible, it is in your Bible ఇది also. నా బైబిల్లో ఉన్న సంగతులు కాదు, మీ బైబిల్లో కూడా ఉన్నాయి ఈ సంగతులన్నీ. How is it you don't read it? అయితే ఎందుకు చదవట్లేదు వీటిని? Because the devil does not want you to read it. ఎందుకంటే అపవాది వీటిని చదవనివ్వట్లేదు. The devil wants you to be an idol worshipper all your life. మీ జీవితకాలం అంతా కూడా మీరు విగ్రహారాధికులుగానే ఉండాలని అపవాది కోరుతున్నాడు. And you know God hates idol worshipers. విగ్రహారాధికులను దేవుడు ద్వేషిస్తున్నాడు. You know in the Old Testament how he used to punish people who worshipped idols. పాత నిబంధనలో విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు దేవుడు శిక్షించేవాడు. And once you see that greed is idol worship, ఈ పేరాశ అనేటటువంటిది విగ్రహారాధన అని మీకు తెలిసినప్పుడు you will hate it just like you hate idol worship of a physical idol. విగ్రహాలకు పూజ చేయటాన్ని మీరు ఎట్లా ద్వేషిస్తారో దీన్ని కూడా అట్లా ద్వేషిస్తారు. So what I'm trying to say is, మీకు చెప్పడానికి ప్రయత్నించాను, depart from sin means something much more in the New Testament than in the Old Testament. పాపము నుండి తొలగిపోవటం, వెళ్ళిపోవటం అనేటటువంటిది పాత నిబంధన కంటే నూతన బంధనలో ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉంది. So but for many of us, we've been believers for so many years. అయితే మనలో అనేక మంది అనేక సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉన్నాం. We are satisfied with turning away from sin according to the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి అంతస్తును అనుసరించి ఆ దుర్నీతి నుండి పాపా నుండి తొలగిపోవడం అనే దాంతోనే తృప్తి పడుతున్నాం. That's why I say we are sitting in the kindergarten. అందుకొరకే నేను అంటున్నాను, మనం ఇంకా కేజీ క్లాసులో కూర్చున్నట్టే Now కూర్చున్నాం. God is speaking to you now, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, saying, my son, my daughter, నా కుమారుడా నా కుమార్తె, I want you to come up to a higher class now. నువ్వు ఇంకా హెచ్చైనటువంటి ఉన్నతమైన స్థానంలోకి రావాలని కోరుతున్నాను. I don't want you to be like the other Christians around you. నీ చుట్టూ ఉన్న ఇతర క్రైస్తవుల మాదిరిగానే ఉండాలని కోరడం లేదు. I want you to follow my word. మీరు నా మాటలు అనుసరించాలని కోరుతున్నాను.
I want to show you something further in 2 Timothy 2. 2వ కొరింథీ 2 Timothy 2. 2వ తిమోతి 2వ అధ్యాయంలో మరి ఒక సంగతి చూపించాలి. See what it says, we read in verse 19. 19వ వచనంలో చదివింది. Everyone who names the name of the Lord abstain from sin. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. What is the name of the Lord? ఏంటి ప్రభువు నామం అంటే? Jesus. యేసు. Jesus. యేసు. Do you name the name of the Lord? యేసు నామాన్ని ప్రభు నామాన్ని ఒప్పుకుంటున్నావా? Then you should turn away from sin. అప్పుడు నువ్వు పాపం నుంచి నువ్వు తొలగిపోవాలి. Why? ఎందుకు? Because of the meaning of the name of Jesus. ఎందుకంటే యేసు నామమును బట్టి. If you name the name of Jesus, యేసు నామమును నీవు ఒప్పుకొని, what does that name mean? ఏంటి యేసు అంటే ఆ నామం అర్థం ఏంటి? See, Matthew chapter 1 verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. Now Jesus does many things for us. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనేకమైన వాటిని చేశారు. He blesses us materially. ఆయన ఇహలోక సంబంధంగా He దీవిస్తున్నారు. blesses our families with children. మన కుటుంబాల్లో బిడ్డల నుంచి ఆశీర్వదిస్తున్నారు. He blesses us with health. ఆరోగ్యం ఇచ్చి దీవిస్తున్నారు. When we're sick, we can pray and He heals us. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నారు. He gives us jobs to support ourselves. మనల్ని మనం పోషించుకోవడానికి మనకు ఉద్యోగాలు ఇస్తున్నారు. He gives us houses to live in. మనం నివసించడానికి గృహాలను ఇస్తున్నారు. He gives us good partners for our sons and daughters. మన యొక్క కుమారులకు కుమార్తెలకు మంచి జీవిత పాలిభాగస్తులు ఇస్తున్నారు. Like now He gives us a good fellowship of believers. ఇట్లా మనకు అనేకమైన మంచి విశ్వాసుల సహవాసాన్ని ఇస్తున్నారు. He gives us good messages. ఆయన మంచి వర్తమానాలు ఇస్తున్నారు. But the main meaning of the name of Jesus is not all these things I అయితే mentioned. యేసు ప్రభువారి యొక్క నామము యొక్క అర్థము ఇవన్నీ కాదు. Matthew 1:21. మత్తయి సువార్త 1:21. The angel told Joseph, యోసేపుతో దూత చెప్పిన మాట, you shall call his name Jesus because he will save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. Whenever you say in the name of Jesus, యేసు నామమున అనే మాట మీరు ఎప్పుడైతే you ఉపయోగిస్తున్నారు, pray in the name of the Lord Jesus. యేసు ప్రభువారి నామమున మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు What is the meaning? దాని అర్థం ఏంటి? In the name of one who came to save me from my sins. నా పాపముల నుండి నన్ను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క నామమున, Not in the name of one who came to give me money నాకు డబ్బు ఇవ్వడానికి వచ్చిన ఆయన నామాన్ని కాదు, or who came to give me healing లేకుండా స్వస్థత ఇవ్వడానికి వచ్చిన ఆయన or నామాన్ని who కాదు, came to give me a house to live in లేకుండా నేను నివసించడానికి ఇల్లు ఇవ్వడానికి వచ్చిన ఆయన or who నామాన్ని came కాదు, to give good partners for my sons and daughters. నా కుమారులకు కుమార్తెలకు మంచి జీవిత పాలిభాగస్తులు ఇచ్చిన వాళ్ళు కాదు, Not one who helps my children pass examinations. లేకుండా నా పిల్లలు పరీక్షలో పాస్ అవడానికి సహాయపడే ఆయన గురించి కాదు. He will do all that, ఇవన్నీ చేస్తారు ఆయన. but his name means అయితే one who saves from sin. దాని అర్థం ఏంటంటే ప్రజలను పాపముల నుండి In రక్షించినటువంటి. other words, that is the main thing he does. వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన పని అదే. So when we read in 2 Timothy 2 verse 19, 2వ తిమోతి 2:19లో మనం ఈ మాట if you చదువుతున్నాం. name the name of the Lord, ప్రభు నామమును నీవు ఒప్పుకున్నప్పుడు, that is the name of Jesus. అంటే యేసు నామాన్ని If ఒప్పుకున్నప్పుడు, you take the name of Jesus in your mouth నీ నోటితో యేసు నామాన్ని ఒప్పుకున్నప్పుడు, and you don't turn from sin, నువ్వు పాపం నుంచి తొలగకుండా ఉంటే, you can't take the name of Jesus. అట్లాంటప్పుడు అసలు యేసు నామాన్ని నువ్వు ఉచ్చరించడానికి ఒప్పుకోవడానికి లేదు. You can ask the Lord for 1,000 blessings in your life, నీ జీవితంలో 1000 ఆశీర్వాదాలు కావాలని ప్రభుని అడగొచ్చు. but first of all, మొట్టమొదటిగా you must say, Lord, save me from sin. ప్రభు నా పాపం నుండి నన్ను రక్షించని చెప్పాలి. Not forgive my sin, నా పాపములు క్షమించను కాదు, more than forgiveness, క్షమాపణ కంటే అధికమైన save me from my sin. నా పాపం నుండి రక్షించు. So if you name the name of the Lord, ప్రభువు నామాన్ని నువ్వు ఒప్పుకుంటే run away from sin. దుర్నీతి నుండి నువ్వు పారిపోవాలి. And if you do that, అది నీవు చేసినప్పుడు then it says, అప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది verse 21, 21వ వచనంలో, if you cleanse yourself from these things, you can be a vessel for honor, sanctified, useful to the master, prepared for every good work. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి ఘనమైనటువంటి పాత్రనగా ఉండటానికి ప్రభు నేను సిద్ధపరుస్తాడు. If you want to be a useful vessel in God's hand, దేవుని యొక్క హస్తములో ఉపయోగపడేటటువంటి పాత్రగానే ఉండాలని కోరితే, I have to turn away from all sin. ఈ ప్రతి పాపం నుండి నేను తొలగిపోవాలి.
Now there are many preachers who don't turn away from sin. అనేక మంది బోధకులు పాపాల నుంచి వాళ్ళు తొలగిపోరు. You may think that they are very useful. మీరు అనుకోవచ్చు వాళ్ళు చాలా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉన్నారు. So many people come for their meetings. ఎందుకంటే ఎంతో మంది వాళ్ళ మీటింగ్లకు వస్తున్నారు. And they preach so many wonderful things. ఎన్నెన్నో అద్భుతాలు వాళ్ళు బోధిస్తున్నారు. But if they have not turned away from sin, అయితే పాపం నుంచి కనుక వాళ్ళు తొలగిపోకుండా ఉంటే, one day when they stand before the Lord, ఒక దినాన్ని వాళ్ళు ప్రభు ముందు నిలబడినప్పుడు, and they say, Lord, we preach so many messages, ప్రభు మేము ఎన్నెన్నో ప్రసంగాలు చేశామని చెప్పొచ్చు. He will say, get away from me, you who work sin in your life. ఆయన అంటాడు, మీ జీవితాల్లో అక్రమము పాపం చేసినటువంటి వారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. So dear brothers and sisters, కనుక ప్రియ సహోదరులారా సహోదరులారా, let's take these matters very ఈ seriously. విషయాలు చాలా తీవ్రంగా తీసుకుందాం మన జీవితాల్లో. Ask the Lord to give you a very sensitive conscience to sin. ఈ పాపం విషయమై చాలా సున్నితమైనటువంటి మనస్సాక్షిని మనం ప్రభువుని అడుగుదాం. Lord, most important in my life, ప్రభువా నా జీవితంలో అతి ప్రాముఖ్యమైన I want to సంగతి, be very sensitive to sin in my life. నా యొక్క జీవితంలో పాపం గురించి సున్నితమైన మనస్సాక్షి కలిగి ఉండగలుగుతున్నాను. I believe one way we can test it is this. మనం పరీక్షించడానికి మనం ఈ రీతిగా దీన్ని చూడొచ్చును. In the Old Testament, there was no teaching on being saved from sin. పాత నిబంధనలో పాపముల నుండి రక్షింపబడటానికి అనే దాని గురించిన బోధ లేదు. There was no promise, I will save you from all your sins. మీ పాపములన్నిటి నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాననే వాగ్దానం లేదు. But there is a promise, I will heal you from your disease. అయితే మీ రోగాల నుంచి నేను బాగు చేస్తాననే వాగ్దానం ఉంది. That is Old Testament. అది పాత నిబంధన. It's good, He heals us today also. మంచిదే, ఈ రోజు కూడా ఆయన మనల్ని స్వస్థపరుస్తారు. But there's something more than that. అయితే దాన్ని మించినటువంటిది ఉంది. So I look at it like this, నేను ఈ రీతిగా చూస్తాను. that if I am more afraid of sickness than of sin, then I'm like an Old Testament believer. నేను అసలు పాపము కంటే ఈ అనారోగ్యం రోగాన్ని గురించి నేను అధికమైనటువంటి గమనము ఆందోళన కలిగి ఉన్నాను అనుకోండి, అంటే నేను పాత నిబంధన స్టాండర్డ్ లో ఉన్నట్టుగా. For example, ఉదాహరణ చూడండి, you go to a doctor for a checkup and he says you got cancer. మీరు డాక్టర్ గారి దగ్గరికి పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తారు, క్యాన్సర్ ఉందని చెప్తారు. And maybe you're a young mother with small children, ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న తల్లి కావచ్చు నువ్వు, or a father, young man, లేకుంటే ఎవరిస్తున్న తండ్రిగా ఉండొచ్చు. and the doctor says you got cancer. డాక్టర్ గారు అన్నారు క్యాన్సర్ ఉంది నీకు అన్నారు. You will live only for 3 months. 3 నెలలే బ్రతుకుతాను కనుక, You're dying. తర్వాత చచ్చిపోతాం. What will you do? ఏం చేస్తాను? You will go and weep before the Lord. ప్రభు దగ్గర ఏడ్చి మొరపెడతావు. Oh God, please heal me of this cancer. ఓ దేవా, ఈ క్యాన్సర్ రోగా నుంచి నన్ను స్వస్థపరచు. Won't you be disturbed if you know that you're going to leave all your children alone and die in 3 months? పిల్లలందరినీ వదిలేసి 3 నెలల్లో నువ్వు చచ్చిపోతావన్న మాట చెప్పినప్పుడు నీకు కలత కలగదా? How much you'll weep before the Lord? దేవుని ముందు ఎంత ఏడుస్తాను. You don't like that cancer. ఎందుకంటే ఆ క్యాన్సర్ అంటే You don't like it, you hate it. ఆ క్యాన్సర్ నువ్వు ద్వేషిస్తున్నావు, నీకు ఇష్టం లేదంటే. Okay, that is how we treat disease. సరే, రోగం అంటే మనం ఎలా అనుకుంటున్నాం కదా. Now let me take another example. మరి ఒక ఉదాహరణ చెప్తాను. Supposing you get angry. ఒకవేళ కోపం వచ్చింది, Do you weep like that? మీ కోపం వచ్చిన అలా ఏడుస్తున్నారా? Do you weep and say, oh God, please deliver me from this anger. This anger is worse than cancer. ఓ దేవుడా, ఈ కోపం నుంచి నన్ను విడిపించు, ఈ కోపం క్యాన్సర్ రోగం కంటే కూడా ఇది ఇంకా భయంకరమైంది, దీని నుంచి నన్ను తప్పించు అని ఏడుస్తున్నారా? No, we won't pray like that. అలా ప్రార్థన చేయట్లేదు. We pray, yeah, Lord, I slipped up today. I'm a little sorry. ఓ ప్రభా, ఈ రోజు ఏదో కొంచెం జారిపోయాను, నేను దాని గురించి కొంచెం బాధపడుతున్నాను. Tomorrow also I'll do it, but please forgive me. రేపు కూడా ఇలాగే చేస్తాను, దయతో నన్ను క్షమించాను. Next week also I'll get angry, but please forgive me. వచ్చే వారం కూడా కొంచెం కోపపడతాను నేను, నన్ను క్షమిస్తూ ఉండు. Do you really believe that anger is worse than cancer? కానీ అసలు ఈ కోపం అనేది క్యాన్సర్ రోగం కంటే ప్రమాదకరమైందని అసలు మీరు గుర్తుపడుతున్నారా? How many of you can honestly say, మీలో ఎంతమంది యథార్థంగా చెప్పగలరు? don't tell me, tell the Lord. నాకు చెప్పొద్దు, ప్రభుతో చెప్పండి. Lord, I believe ప్రభు నేను నమ్ముతున్నాను, that anger is worse than cancer. కోపం అనేది క్యాన్సర్ రోగం కంటే కూడా ఇది చాలా భయంకరమైనది. I'll tell you why it is serious. ఎందుకు అది అట్లా ఉంటుందో చెప్తాను. See Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో Jesus said in verse 22, 22వ వచనంలో ప్రభు చెప్పిన మాట, if you're angry with your brother, నీ సహోదరుని మీద నువ్వు కోపపడితే 22, you'll be guilty of the court. 22వ వచనంలో నువ్వు మహాసభకు లోనవుతావని కోర్టులో. If you say raka to your brother, you're guilty before the Supreme Court. నువ్వు నీ సహోదరుని చూసి వ్యర్థుడా అంటే నువ్వు సుప్రీం కోర్టులో నువ్వు దోషిగా And ఉంటావు. if you say you fool, then you'll go to hell. నువ్వు ద్రోహి అని పిలిస్తే నరకాగ్ని లోనవుతావు. So you see 3 steps to hell. ఇక్కడ 3 అంతస్తులోనే సహాయం చేయటానికి. First step is anger. మొట్టమొదటి కోపం, Then it comes out of your mouth. నోట్లో Then something more comes out of your mouth. దానికంటే ఇంకా అధికమైనది మన నోట్లోంచి వస్తుంది. And he says you go to hell. చివరికి నరకానికి వెళ్ళిపోతున్నాను. What do you learn from verse 22? 22వ వచనం చేసి చదువుకుంటా. Anger will not take you to hell in one day. కోపం అనేది ఒక రోజులో నేను నరకాన్ని తీసుకెళ్ళలేదు, But finally it will take you to hell. చివరికి నువ్వు నరకాన్ని తీసుకెళ్తావు.
Is that the word of Jesus or not? అది యేసు ప్రభువారు చెప్పిన మాటలా కావా ఇవి? You know, I say, if you don't believe it, మరి you must take a pen and scratch it out from the Bible and say, I don't believe that. ఒకవేళ మీరు దాన్ని నమ్మకపోతే మీ పెన్న తీసి ఇవన్నీ కొట్టేయండి కనపడకుండా, నేను వీటిని నమ్మట్లేదని. And write down on the side, పక్కన Lord Jesus, I don't believe this. This is పక్కన wrong. పక్కన రాసుకోండి, అక్కడ ఖాళీగా ఉన్న చోట యేసు ప్రభువా ఇవన్నీ నేను నమ్మట్లేదని రాయండి మీరు. But I believe it. అది నేను నమ్ముతున్నాను. I believe what Jesus said. యేసు ప్రభువారు చెప్పినవన్నీ నమ్ముతున్నాను. If I get angry, I won't go to hell tomorrow. మరి నా కోపం వస్తే రేపే నరకానికి వెళ్ళడం లేదు. But I'm going step by step by step by step. Finally, I'll be in hell. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు చివరికి నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నాను. Okay, now tell me. ఇప్పుడు చెప్పండి, How many of you believe that cancer will take you to hell? క్యాన్సర్ రోగం నరకానికి వెళ్తుందని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? Cancer may take you to the grave, but not to hell. క్యాన్సర్ మహా తీసుకెళ్తే మిమ్మల్ని సమాధిలోకి తీసుకెళ్తుంది, అంతేగాని నరకానికి తీసుకెళ్తుంది. There are many people in heaven who died of cancer. You know that? క్యాన్సర్ రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది పరలోకంలో ఉన్నారు, తెలుసా మీకు? Many అనేకులు believers. విశ్వాసులు, I know them myself. నాకే తెలుసు, Who died of cancer. క్యాన్సర్ రోగం చచ్చిపోయారు. They did not go to hell, they went to heaven. వాళ్ళు నరకానికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళారు. So cancer cannot take anybody to hell. కనుక క్యాన్సర్ రోగం ఎవరిని కూడా నరకానికి తీసుకువెళ్ళలేదు. But anger, అయితే కోపం, what does it say here? ఏం చెప్పండి ఇక్కడ? Step by step it will lead you to hell. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు చివరికి నరకాగ్నిలోకి తీసుకెళ్తారు. Now you tell me, ఇప్పుడు చెప్పండి, which is more serious? ఈ రెండిట్లో ఏది చాలా తీవ్రమైనది? Anger or cancer? కోపమా క్యాన్సరా? You understood? అర్థమైంది కదా? Which should you hate more? కనుక దేన్ని మీరు అధికంగా ద్వేషించాలి? Which should you run away from more? దేని దగ్గర నుంచి మీరు పారిపోవాలి? Which should you take more seriously? ఏంటి తీవ్రంగా భావించుకోవాలి మీ జీవితంలో? If you name the name of Jesus, యేసు ప్రభువారి నామం, turn away from sin. పాపం నుండి మీరు తొలగిపోవాలి. I told you I used to get angry, నేను చెప్పాను, నాకు కోపం వచ్చేది, because nobody preached against it in any church. ఎక్కడ ఏ సంఘంలో దాని గురించి ఇట్లా బోధించలేదు నాకు. How can they preach? The preacher himself is getting angry. How can he preach against it? బోధకుడే పెద్ద కోపపడేవాడు, కనుక ఆయన ఏం బోధిస్తాడు? ఇంకా Then I studied the word of God. దేవుని వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు And I saw this is a very serious sin. నేను గ్రహించాను, ఇది చాలా తీవ్రమైన సంగతి. I saw words like Ephesians 4:31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 చూసినప్పుడు It says, put away all anger. Ephesians 4:31. ఎఫెసీ 4:31 సమస్తమైన ద్వేషము కోపము విసర్జించుడి. Put it away. విసర్జించుడి All anger. సమస్తమైన కోపం. And I said, Lord, నేను చెప్పాను, ప్రభువా, I don't know how many years it'll take for me to get rid of it. ఎన్ని సంవత్సరాలు పడుతుందో దీని నుంచి వదిలించుకోవడానికి. It's like getting a PhD degree. ఇది డిగ్రీ సంపాదించినట్టుగా ఉంటుంది. It may take 20 years. 20 సంవత్సరాలు పడుతుందేమో. But I am going to get it. కానీ నేను దీన్ని పొందాలి. If you take it seriously like that, ఈ రీతిగా మీరు దీన్ని తీవ్రంగా ఎంచుకుంటే, don't just read that verse every day. ఏదో ప్రతిరోజు ఆ మాట చదవటం కాదు. That was a nice verse. చాలా బాగుంది మాట. Depart from iniquity. దుర్నీతి నుండి తొలగిపోవాలి. You can go home and say, yeah, we had a good series of meetings. The subject was depart from iniquity. మీరు ఇంటికి వెళ్ళి కూడా చెప్పవచ్చు, చాలా మంచి మీటింగ్లకి అన్నిటికీ హాజరయ్యాం మేము, దుర్నీతి నుండి తొలగిపోవాలని ఉంది అక్కడ. If you don't give up all anger, these meetings have not helped you at all. అసలు కోపాన్ని నుంచి మీరు విడిపించుకోలేదనుకోండి, అసలు ఈ మీటింగ్ల వల్ల మీకు ఏమీ సహాయం కలగలేదు. So I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించుకుంటున్నాను. Take God's word seriously. దేవుని వాక్యాన్ని తీవ్రంగా Say, Lord, I want to turn away from all anger in my life. ఓ ప్రభువా, నా జీవితంలో కోపం నుంచి నేను I want to depart from it. దాని నుంచి నేను వదిలిపెట్టి I want to run away from it. దాని వద్ద నుండి పారిపోవాలనుకుంటున్నా. I mean, if you see a lion chasing you, ఒకవేళ సింహం తరుగుతుంది, suppose you went to the zoo, ఒకవేళ మీరు జూ పార్క్ వెళ్ళారు, and somehow the lion broke out from the cage, ఏదో రకంగా సింహం ఒకటి బోన్లోంచి తప్పించుకొచ్చింది and is chasing you, మిమ్మల్ని తరుగుతుంది, how will you run? ఎలా పరిగెడతారు అక్కడ? Even if you're an old man, you'll run. మీరు చాలా వృద్ధుడైపోయినా కానీ అప్పుడు మాత్రం స్పీడ్గా పరిగెట్టి వెళ్ళిపోతారు. Do you run away like that from anger? అయితే కోపం వచ్చినప్పుడు మీరు ఎలా పారిపోతున్నారా? Depart from all iniquity. సమస్త దుర్నీతి నుండి పారిపోవాలి. You say that lion will kill me, I've got to run. లేనట్టయితే ఆ సింహం మిమ్మల్ని చంపేస్తుంది. Anger can kill you too. సో కోపం కూడా మిమ్మల్ని చంపేస్తుంది. That lion can't send you to hell, but anger can send you to hell. సింహం మిమ్మల్ని నరకానికి పంపించలేదు కానీ కోపం మాత్రం మిమ్మల్ని నరకానికి. You know, I have preached against this for 30 years. 30 సంవత్సరాలుగా దీని గురించి నేను బోధిస్తున్నాను. But I find very few believers
who take it seriously. అయితే నేను గమనించిందంటే చాలా కొద్ది మంది విశ్వాసులే దీన్ని తీవ్రంగా భావించారు. It's a great grief to my heart. అది నా హృదయానికి ఎంతో బాధ కలిగిస్తుంది. So many preachers, అనేక మంది బోధకులు, so many believers, అనేక మంది they విశ్వాసులు read it in scripture, లేఖనాల్లో చదువుతున్నారు, but they still are more afraid of cancer than anger. అయినప్పటికీ కోపం కంటే క్యాన్సర్ అంటేనే వాళ్ళు ఎక్కువ భయపడతారు. And God sees that. దేవుడు అది చూస్తున్నాడు. God says, I'm not going to help them. దేవుడు అంటున్నాడు, ఇంక నేను వీళ్ళకి ఏం సహాయం చేయలేను. They are not serious about my word. ఎందుకంటే నా వాక్యం విషయమే వాళ్ళు తీవ్రంగా పరిగణించట్లేదు. My prayer is that all of you will become serious about God's word in these 2-3 days. నా ప్రార్థన ఏమిటంటే ఈ 2-3 దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చాలా తీవ్రంగా మీరు భావిస్తారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.